రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. మరి ఎవరినైతే దేవుడు రక్షిస్తాడో వారి జీవితాలు ఎంతో ధన్యములు. హల్లెలూయా. మరి ఎవరైతే దేవుని పైన ఆధారపడుతూ ఉంటారో, ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పొందుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. మరి మన జీవితాలు ఎంతవరకు ఆనందం లేదేమో, సంతోషం లేదేమో, దుఃఖంతో నిండిపోయిందేమో, మనము బాధపడుతున్నామేమో, వేదన చెందుతున్నామేమో. అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకు ఏం తెలియచేస్తున్నాడంటే, మీ దుఃఖ దినములు ఇంకా ముగిసిపోయాయి అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు రక్షణ ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి దేవుడు మనల్ని రక్షిస్తే, దేవుని యొక్క రక్షణను మనం స్వీకరించినటువంటి వారముగా మనం ఉంటే, మనం ఇన్ని రోజులు బాధపడినటువంటి బాధ, మనకున్నటువంటి ఏదైతే మరి దుఃఖం ఉందో దాన్ని అంతటిని దేవుడు కొట్టివేసి మనల్ని సంతోషంతో నింపడానికైనా ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనలో నిత్య ఆనందము ఆయన మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. మరి నిత్య ఆనందం అంటే ఎల్లప్పుడూ కూడా సంతోషం కదండి, చెప్పనా సఖ్యం కానిటువంటి ఆనందం. మరి మన బాధను చూసి ఆ బాధ నుంచి మనకి విముక్తిని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనము ఏం చేయాలి అంటే, మనము దేవుని పైన ఆధారపడాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానముని మనం పట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకున్నటువంటి కన్నీటి అంతటి నుంచి మనల్ని ఆయన విడిపించి మన దుఃఖమును ఆయన సమాప్తి చేసి మనకి మంచి ఆనందమును సంతోషమును ఆయన మనకి ఇచ్చేటువంటి వాడుకున్నారు. ఇన్ని రోజులు కూడా ఎంతో బాధపడ్డామేమో, రక్షణ లేదని మరి మనల్ని అందరూ విడిచిపెట్టారని మనం దుఃఖపడుతూ ఉన్నామేమో. అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయం అంటున్నాడు, నీకు నేను ఆనందం ఇస్తాను. నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నా రక్షణలోనికి, నా వెలుగులోనికి నువ్వు వస్తే నేను నిన్ను సంతోషింపజేస్తాను. నీకున్నటువంటి దుఃఖమును, నిట్టూర్పును అంతా కూడా ఎగిరిపోయేలా చేస్తాను. ఎప్పుడో తెలుసా, నీవు నీ మోకాళ్ళను బలపరుచుకుని, నీవు నీ యొక్క చేతులను బలపరుచుకుని నా యొద్దకు రా. నా యొద్దకు వచ్చినప్పుడు నేను ప్రతిదండన చేసి, నేను నీకు రక్షణ ఇచ్చి, నీకున్న ప్రతి ఒక్క అవసరతను నేను తీరుస్తానని చెప్పి దేవుడు ఇక్కడ గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొద్ద మొరపెడదాం. మనం దేవుని యొద్దకు వచ్చి గొప్పగా ఆయనకు మరి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఎదుట మనకున్నటువంటి ప్రతి దానిని ఆయన ఎదుట ఒప్పుకొని మన యొక్క దుఃఖమును ఇంకా కన్నీటిని విడిచిపెట్టి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచేటువంటి వారము కొందాం. ఆయన మరి మాట ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఇంకా సంతోషంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారం కొందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మా దుఃఖ దినములు సమాప్తి చేసి ప్రభువా, మాలో ఉన్న వేదన బాధన అంతా కూడా తొలగించి ప్రభువా, నీ రక్షణ మాకు ఇచ్చి అయా సంతోషభరితులుగా, నిత్య ఆనందభరితులుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనాలు అయా. నీ యొక్క నాయన కృప వాగ్దానము మాలో నెరవేర్చమని అయా, మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రభువా అయా, నీ రక్షణలోనికి మమ్మల్ని నడిపించి నీ ఆనందంతో మమ్మల్ని నాయన నడిపించమని ఈ ప్రార్థన దయచేసి మీ పాదస్థాన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.